Hello everyone, welcome to Ecomice Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ హిడెన్ జోగ్రఫీ సిరీస్లో ఒక చిన్న కీ టర్మినాలజీకి సంబంధించిన కోరిలేషన్ వర్డ్ గురించి అర్థం తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ఈ పర్టిక్యులర్ వర్డ్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉంది సార్. ఆ హైయెస్ట్ రేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ని మనం ఈ పర్టిక్యులర్ వీడియో ద్వారా we would try to clarify that particular segment. అయితే ఇన్సోలేషన్ అనే పదాన్ని మనం జనరల్గా చదువుతూ ఉంటాం. సోలార్ సన్ సర్ఫేస్ నుంచి సన్ అనేది రేడియేషన్ చేస్తూ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ రేడియేషన్లో సమ్ అమౌంట్ ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ బై ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్సోలేషన్. కాకపోతే ఇంకొక కాన్సెప్ట్ ఉంది సార్, దాన్నే సోలార్ విండ్ అంటాం. మరి ఈ ఇన్సోలేషన్కి సోలార్ విండ్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి సార్. రెండు కూడా దే ఒరిజిన్ ఫ్రమ్ ద సన్, కాకపోతే రెండిట్లో డిఫరెన్సియేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సోలేషన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏదైతే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీచ్ దగ్గర నుంచొని కళ్ళు మూసుకున్నాం, పొద్దున సన్లైట్ మన మీద పడుతుంది, ఆ ఎనర్జీ మన మీద పడుతుంది చూడండి, అది ఇన్సోలేషన్. కాకపోతే ఈ పర్టిక్యులర్ సోలార్ విండ్ అనేది ఇట్ ఈస్ సింప్లీ లైక్ ఆ లైట్ రిలీజ్ కాకుండా ఇట్ ఈస్ ద స్ట్రీమ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సన్, దాన్ని సోలార్ విండ్ అంటాం సార్. మనకి ప్రతిరోజు వచ్చేది ఇన్సోలేషన్, సోలార్ విండ్ కాదు సార్. ఈ సోలార్ విండ్ ఏదైతే ఉందో అది కూడా సన్ సర్ఫేస్ మీద నుంచి రిలీజ్ అయ్యి అది స్ట్రీమ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ప్లాస్మా ద్వారా దాంట్లో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉండి అవి మనకి అరోరా లైట్స్, జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ ప్లస్ స్పేస్ వెదర్ హజార్డ్స్ని క్రియేట్ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. చాలామంది సోలార్ విండ్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సార్. సోలార్ విండ్ కాదు, ఎర్త్ మీదకి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ వస్తుంది. ఆ సోలార్ రేడియేషన్లో ఒక 51% మనకు సర్ఫేస్ ఎర్త్ మీద పడి అక్కడ నుంచి సర్ఫేస్ ఎర్త్ అది యూటిలైజ్ చేసుకొని టెరెస్ట్రియల్ రేడియేషన్ త్రూ, కన్వెక్షన్ అండ్ కండక్షన్ త్రూ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, ఈ మూడిటి త్రూ అట్మాస్ఫియర్, మన పైన ఉన్న అట్మాస్ఫియర్ని హీట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సోర్స్. ఇట్ షెల్ డ్రైవ్ ద విండ్, రెయిన్ఫాల్ ప్యాటర్న్, మాన్సూన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కండిషన్స్. మన క్లైమేటిక్ జోన్స్ లైక్ ఈక్వెటోరియల్ క్లైమేట్, హాట్ క్లైమేట్, పోలార్ క్లైమేట్, కూల్ క్లైమేట్, ప్లస్ మనకు ఫోటోసింథసిస్ కానీ ఈకోసిస్టమ్స్ని డ్రైవ్ చేయడంలో, ఫ్యూయల్ చేయడంలో ఇన్సోలేషన్ యూజ్ వస్తుంది. కానీ ఇక్కడ సోలార్ విండ్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ సోలార్ విండ్ ఇట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ దట్ ఈస్ ప్లాస్మా, వేర్ ఇది మనకి ఎర్త్ సర్ఫేస్ మీద లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఇది ఇవ్వదు సార్. సింపుల్గా అరోరా, జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ ఇవన్నీ ఏవైతే ఫార్వర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆల్రెడీ అరోరా లైట్స్ గురించి ఒక హిడెన్ జోగ్రఫీ వీడియో చేయడం జరిగింది. వాటి సెగ్మెంట్లో ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ అరోరా, వాట్ ఈజ్ జియోమాగ్నెటిక్ స్టార్మ్ అని. సో ఈ కన్సిడరేషన్లో మనం దీన్ని ఎక్కువగా వాడడం సార్, సోలార్ విండ్ని. వి యూజ్ దిస్ పర్టిక్యులర్ ఎంటిటీ కాల్డ్ ఎస్ ఇన్సోలేషన్. నా దగ్గర ఒక పారాగ్రాఫ్ ఉంది సార్, విచ్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ సవీంద్ర సింగ్ టెక్స్ట్ బుక్, విచ్ మైట్ గివ్ యూ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇన్సోలేషన్ అండ్ సోలార్ విండ్. ఇది సవీంద్ర సింగ్ క్లైమేటాలజీ బుక్లో ఉంది సార్. దాన్ని నేను కాపీ పేస్ట్ చేసుకొని వచ్చాను సో దట్ ఈ పారాగ్రాఫ్ చదవడం వల్ల మీకు ఎఫెక్టివ్గా అర్థమవుద్దని. ఎవ్రీ మార్నింగ్ వెన్ ద సన్ రైజెస్ ఇట్స్ లైట్ ట్రావెల్స్ అక్రాస్ ద స్పేస్ ఇన్ జస్ట్ 8 minutes to reach us. This light is called as insolation, which is pure energy. It warms our oceans, moves our winds, drives the rainfalls, helps the plants to grow. Without it, Earth would be nothing but a frozen, lifeless rock. Insolation is why the equator is hot and why the poles are icy and why we have seasons and monsoons, which is gift of life. అట్లా ఇన్సోలేషన్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. సోలార్ విండ్ని కూడా డిస్క్రైబ్ చేశారు, చదువుతున్న వినండి. But the sun is not gentle light, it is breathing out storms, a constant stream of charged particles racing at hundreds of kilometers per second. దాన్ని సోలార్ విండ్ అంటున్నాం. We call this as solar wind. Most of the time, the earth magnetic shield does not allow this solar wind to come. మనం ఈ సోలార్ విండ్ ఏం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు సార్, అది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్లాక్ చేస్తుంది. బట్ వెన్ ద సోలార్ విండ్ గెట్ స్ట్రాంగర్ ఇట్ లైట్స్ అప్ అవర్ స్కై ఇన్ బ్రిలియంట్ కలర్స్ అలాంగ్ ద పోలార్ రీజన్స్ లైక్ అరోరా ఆస్ట్రాలిస్ అండ్ అరోరా బొరాలిస్. ఎస్, the same wind can disrupt satellites GPS system, which is the warning of power. So manaki renditki differentiation undi. So on one hand, insolation gives us weather, food and life. Solar wind remains at that space is not empty as such.
So in these particular conditions, we generally tend to define the insolation and solar wind parameters in that consideration. సో ఆ పారాగ్రాఫ్ మీకు చెప్పడం వల్ల మేబీ మీకు ఆ ఎసెన్స్ అనేది అర్థమవుతుందని చెప్పున్నా. ఇన్సోలేషన్ అండ్ సోలార్ విండ్ చాలా ఇంపార్టెంట్ సార్. దీంతో మనకు వచ్చేది లేదు. డైలీ మన వెదర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఇన్సోలేషన్తోనే డిరైవ్ అయి ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఇన్సోలేషన్ అనే దాని గురించి ఫోకస్ చేయండి. సోలార్ విండ్ మీద జస్ట్ ఆ ఔరోరాస్ చదివేటప్పుడు లేకపోతే ఆ జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ చదివేటప్పుడు మాత్రమే యూటిలైజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లెసన్. అండ్ అందరికీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమేస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ awesome day. జై హింద్.